హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశితశ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలన్న దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేలినీలపురం వెళ్ళే కదండి, అక్కడ కొంగలు అవన్నీ చూసాం కదా. ఆ తర్వాత రిటర్న్ వచ్చేసేటప్పుడు అక్కడ ఉన్న ఉప్పు తయారవడం బావనపాడు బీచ్కి అయితే వెళ్ళి వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో చాలా బాగుంటుంది. ఉప్పు ఎలా తయారవుతుంది అవన్నీ అయితే అక్కడ ఉంటుంది, మీకు చూపిస్తాను. నేను లైవ్లో ఉప్పు తయారవడం గట్ట ఎప్పుడు చూడలేదు, మీకు కూడా అయితే చూపిస్తాను. చూసేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో మరికొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. చూడండి, అవే సముద్రపు వాటర్, ఉప్పు వాటర్ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి మడుల కింద కట్టి నీరు అలా ఇంకిపోతూ ఉంటే ఉప్పు కింద అయితే తయారవుతుందంట. నాకు తెలియదు, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. మీలో ఎంతమంది ఇలా చూసారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు ఇది తినేస్తున్నారమ్మ. చూడండి ఉప్పు మడులు అవన్నీ. ఏ వంటకంలో అయినా ఉప్పు లేనిదే కానీ టేస్ట్ ఉండదు. ఆ ఉప్పు ఎలా తయారవుతుంది ఎప్పుడు అయితే నేను చూడలేదు. మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ నేనైతే స్వయంగా అయితే చూశాను. చూడండి, అలా మడుల కింద అయితే కట్టారు. ఆ వాటర్ అలా ఇంకొక ఉప్పు కింద తయారవుతుందంట. ప్రతి వంటలోనూ ఉప్పే ఉండాలి. ఆ ఉప్పు ఎలా తయారవుతుంది అన్నది అయితే ఇప్పుడైతే మనం చూసాను. ఇక్కడ చూడండి, ఉప్పు ఎలా తయారవుతుంది భయ్యా అని అయితే అడుగుతున్నాడు. అక్కడే ఉంటారు కానీ వాళ్ళకి ఎవరికి తెలియదంట, మాకు తెలియదని చెప్పారు. ఇంకే ఉప్పు తయారవడం చూసారు కదా, చాలా అయితే బాగుంది. అక్కడ సన్సెట్ కూడా బాగుంది, చూడడానికి వ్యూ చాలా బాగుంది. ఫ్రెండ్స్, బీచ్కి అయితే వచ్చాము ఇప్పుడు అందరూ ఫ్యామిలీతో సరదాగా అలాగా. తేలినీలపురం వెళ్ళాము. అటు బడసను చూసుకొని ఇటు మరి అక్కడ ఉప్పు తయారవుతుందంట. ఆ ఉప్పు తయారీని చూసుకొని ఇటు అయితే వచ్చాము బీచ్కి. ఇదేంటో ఊరి పేరు నాకు సరిగ్గా అయితే తెలియదు కానీ ఏంటన్నారు అలా. చూడండి, తినడానికి ఏవో పట్టుకొచ్చు. పకోడీ మా తోటికోడలు పట్టుకెళ్తుంది పకోడీ అక్కడ బీచ్లో తినడానికి. చూడండి, బాగుంది కదా బీచ్. ఏంట్రో పేరు బీచ్ పేరు నీకు? భావనపాడు అంట, ఏదో భావనపాడు బీచ్. అమ్మా పంచుతున్నా సమోసా. చూడండి, మా పాప అక్కడ డ్యాన్స్ చేస్తుంది. వేసుకో, బ్యాగ్ వేసుకో. నాకు దొరుకమ్మా. ఏటి విశాలంగా నడుస్తున్నారు, ఏం పారేసుకున్నారు? ఇక్కడ సగం వాటరే ఉంది, ఇందులో చెయ్యండి. కట్ అయిపోయింది చూడు వాటర్ కొంచెం. ఐలాండ్ లో ఉంది, సపరేట్గా ఉంది. వచ్చినట్టు ఉంది, ఇలాగా వచ్చి అలా ఉండిపోయింది. మా ఊరు చూడు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నారు. అక్కడెక్కడో షూట్ అవుతుంది, ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది అక్కడ. జనాలు బాగానే ఉన్నారు. చూడండి, ఎక్కడ బీచ్లో చూసినా ఇలా కనబడుతున్నారు. ఈ జంట పక్షులే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా.
చూడండి చేకోడలు తినేస్తున్నాయి కాదు. సౌండ్ చూడు అలా వింటుంటే ప్రశాంతంగా వినండి. అక్కడికి వెళ్ళిపోయినా పెళ్ళిగా ఏది సముద్ర పనులు చూస్తుంటే నాకు ఒక పాట అయితే గుర్తుకొచ్చింది. ఇప్పుడైతే పాడేస్తాను. నా వాయిస్ విని మీరైతే భయపడకండి. పన్నది గుందా ఎగిరే అలకు ఎదలోని లయకు. చూడండి సముద్రం ఎంత అలలైతే వస్తుందో. సౌండ్ చూసారా ఎంత గట్టిగా అయితే వినిపిస్తుందో. ఇక్కడైతే ఏ గోడ లేదు, సముద్రం మాత్రమే వినిపిస్తుంది. చూడండి అదిగో చూడండి వినిపిస్తుందా మీకు? బాగుంది బీచ్ అయితే. మరీ ఎక్కువ జనం లేరు, ఖాళీగా అయితే ఉంది, బాగుంది. అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అవుతుంది, చేసుకుంటారు కదా ప్రీ వెడ్డింగ్ షూట్. చీకటి అవుతా ఉంది. మా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, మా తోడుకోళ్ళ వాళ్ళు వెనకుండిపోయారు. నేనే మధ్యలో ఉన్నాను ఇలా ఒంటరిగా. ఎవరికి వాళ్ళు జంటలతో మంచిగా నడుస్తూ ఉన్నారు పిల్లలు. నేను మాత్రం ఇలాగ ఒక్కరిదాన్ని ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ మీకు చూపించడానికి నెమ్మదిగా వీడియో తీస్తూ నడుచుకుంటున్నాను. చూడండి చాలా బాగుంది. షూట్ కూడా అవుతుంది, మీకు చూపిస్తున్నాను చూడండి. మా వాళ్ళ ముందుకైతే ఉన్నారు, కనిపిస్తున్నారు, అక్కడైతే ఉన్నారు మా వాళ్ళు. నేను వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నా. సముద్రం చూడండి ఎంత గట్టిగా అరుస్తుందో. అక్కడ ఉన్నారు, అంత దూరం ఉన్న వాళ్ళు తీసాం మనం. వావ్ గ్రేట్ గ్రేట్. మీరు అందరూ ఎంత దగ్గరికి కనబడతారు. మోయ్ అయిసేది నడుమ చెయ్యట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతాం. అలసిపోయారు దెబ్బకి. ఎవరు రమ్మన్నారు ఇంత దూరం మరి? సిక్స్ 30 అయిపోయింది, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. కొన్ని రీల్స్ అయితే చేసాము ఇక్కడ, ఫ్యామిలీ రీల్స్. చూడండి అందరం అయితే ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఫేస్ మొత్తం జిడ్డు అయిపోయింది. 6:30 అయింది టైం వచ్చి. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం, చీకటి అయిపోయింది కదా అని. పిల్లలు కొన్ని రీల్స్ చేశారు, మమ్మల్ని కూడా చేయమని చెప్పారు. మేము కూడా ఏదో కొన్ని రీల్స్ అంటే వాకింగ్ రీల్స్ చేసాము. చూడండి ఇంకా చీకటి అయిపోయింది, అందరం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఇంకా వెనక్కే ఉన్నారు. కొంతమంది ముందుకైతే నడుస్తూ ఉన్నారు పిల్లలు. మా శ్రీను మా ఆయన ముందు నడుస్తున్నారు, మా తోటి వాళ్ళు పిల్లలు ఇద్దరు ఇంకా వెనక నడుస్తూ ఉన్నారు. చూడండి చాలా చీకటి అయిపోయింది కదా. బాగుంది లొకేషన్ అయితే, చాలా చాలా బాగుంది. సమ్మర్ కాబట్టి అందులో స్నానం చేయొచ్చు, కాకపోతే మేము ఇక్కడ బీచ్ ఉంటుందని రాలేదు. తేలినీలాపురం అని చెప్పి వచ్చాం బడ్స్ని చూడడానికని. కానీ ఇక్కడ బీచ్ కూడా ఉంటుందని చెప్పి బీచ్ చూడడానికి వచ్చాం. అందుకు బట్టలు ఏమీ తెచ్చుకోలేదు కాబట్టి స్నానం చేయకుండా జస్ట్ కాళ్ళు అలా కడుక్కొని అలా కాసేపు ఈ చివరి నుండి ఆ చివరి వరకు అయితే తిరిగేసి ఇంటికైతే ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రస్తుతానికి బీచ్ ఒడ్డు నడుస్తూ ఉన్నాము. చాలా దూరం వచ్చేసాము, కార్ పార్కింగ్ నుంచి లోపలికి వస్తే వచ్చేసాము. చూడండి చాలా అయితే బాగుంది. ఇంకా చాలా మంది అయితే ఉన్నారు ఇంకా వెళ్ళకుండానే. చూడండి చీకటి అవుతున్నా కూడా ఇంకా స్నానాలు అవి ఇవి చేస్తూ ఉన్నారు. నడుస్తూ ఉంటే ఇసుకలో దమ్ము వస్తూ ఉంది నాకైతే. మామూలుగా నడిచినప్పుడు ఇసుకలో నడిచినప్పుడు చాలా తేడా ఉంటుంది కదా. ఏంటి నాయుడు? పీతలు క్రాబ్స్ అంట వెళ్ళిపోయి క్రాబ్స్ కనబడుతున్నాయి. అవి కూడా ఇసుక కలర్లో ఉన్నాయి కాబట్టి సరిగ్గా కనిపించకపోవచ్చు మీకు వీడియోలో. ఇంక నెమ్మదిగా అయితే ఎక్కేసి వెళ్ళిపోతా ఉన్నాము. ఇద్దరు చూడండి ఒకళ్ళ రా ఎక్కు
రా చెయ్యవాలా దా వద్దన్నా చెయ్యవద్దన్నా నన్ను కూడా లాగేద్దామా అలా వస్తున్నారు అన్నదమ్ములు ఇద్దరు కుస్తీ పడతా ఉన్నారు ఇక్కడ చూడు ఆడైపోయాడు ఇప్పుడు అది అయిపోయా అరే హరి నువ్వు కూడా ఏమైనా చూడండి బాణ వాళ్ళప్ప చూసారా ఫ్రెండ్స్ ఎంత సందడిగా ఉందో మొత్తం ఇక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మా మరిది అంటే మా ఇంటి ఫ్రెండ్ తమ్ముడు అవుతాడు వాళ్ళ పిల్లలిద్దరిని కూడా తీసుకొని వచ్చాం మా కారులో మొత్తం మా చిన్న కారులో 10 మందిని అయితే వేసుకొని వచ్చాం వీడియోలో పడకూడదని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మా తోటకాళ్ళు గవ్వలు ఏరుకున్నారంట చూడండి బీచ్లో గవ్వలు అయితే తీసుకుంది మా ఇష్యూ కావాలందని పాపం ఏరుకుంది బీచ్లో పట్టుకుని అయితే ఇంటికి వస్తూ ఉంది అంతే ఫ్రెండ్స్ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను చూస్తూనే ఉండండి మా యశ్వితశ్రీ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ సముద్రంలో మొత్తం ఇసుక అయితే అంటింది అందుకని ఇక్కడ నువ్వు ఉంది ఆ నూతిలో నీళ్ళు తోడుతూ మంచిగా కాళ్ళు అయితే కడుక్కుంటున్నారు పిల్లలు కప్ప అది కారులో పడిపోద్ది అక్కడ బిందు ఉందమ్మా చూసి కడుక్కోండి ఆ బిందు ఉంది కదా తిడతారా అలా అదే చూసి కడుక్కోండి వాటర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది మహేష్ నీళ్ళు తోడడం జారుతారు మెల్లగా ఇది నువ్వు కడుక్కోవక్క హరి లెగవా ఒకసారి ప్రవళిక లెగు బీచ్లో అయితే చాలాసేపు ఎంజాయ్ చేసామండి ఈ కొస నుండి ఆ కొస వరకు అలా నడుచుకుంటూ వెళ్ళాం మొత్తం అలుపు వచ్చేటట్టు అలా అటు నుండి ఇటు వచ్చి మంచిగా అక్కడ కాళ్ళు అయితే కడుక్కున్నాం చీకటి అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా వచ్చేస్తున్నాం వెళ్ళే దారిలో వర్షం స్టార్ట్ అయింది చూడండి లొకేషన్ ఎంత బాగుందో లైట్లు లేవు ఇటు అటు మొత్తం పొలాలు అడవి మధ్యలోంచి అయితే వెళ్తూ ఉన్నాం వర్షం నెమ్మదిగా స్టార్ట్ అయ్యి పెద్దగా అవుతూ ఉంది కారులో చూడడానికి అయితే చాలా బాగుంది నాకైతే ఇక్కడ చూడండి పిడుగు పడిందంట కొండపైన అదైతే అక్కడ పక్కన షాప్ ఉంది ఆగేము వెన్న కొనుక్కోవడానికి చెప్పి వాటర్ లేవని వాటర్ బాటిల్స్ కొనుక్కోవడానికి ఆ పిడుగు పడ్డది అయితే తీసింది వీడియో చూడండి ఇంకైతే అలా వచ్చేసాము ఇదైతే వంశధార బ్రిడ్జ్ అన్నాడు మా ఇంటికి వచ్చేసాం నివగాంకి ఇంకా ఫైనల్లీ ఫ్రెండ్స్ టైం 9 అయింది ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం వీడియో ఎంతటితో ఎంత చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది మరి ఒక వీడియోలో అయితే ఉంటుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఉంటాను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్